ఈ రాష్ట్రంలో నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలను బట్టి మరి గతంలో కేసీఆర్ గారు విగ్రహాన్ని ఎక్కడ అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు. మరి ప్రజాపాలన వచ్చినాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక విగ్రహం కానీ టీఎస్వై టీజీ చేయడం కానీ ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు, ఉద్యమకారుల ఆకాంక్ష మేరకు ఈ మార్పులు జరుగుతున్న మాట వాస్తవం. గతంలో వాళ్ళు చేసిన పార్టీ పరంగా పెట్టుకుందామని చూశారు. ప్రజల డిమాండ్ మేరకు మరి ఈరోజు అసెంబ్లీలో పెట్టి అందరు ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు మరి ఈరోజు ఆ విగ్రహాన్ని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా టీఎస్ తీసి టీజీ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఏ పని చేసినా కానీ ఈ బీఆర్ఎస్ నాయకులు రోజు రోడ్డు మీద పడి పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. 6 గ్యారంటీలు అమలు కాలేదన్నారు. 6 గ్యారంటీలలో ఉచిత బస్సు కానీ, 10 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా కానీ, అదేవిధంగా 200 యూనిట్లు కరెంటు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ ఇవన్నీ చేస్తుంటే వాళ్ళకి కనపడతలేవా? నిన్న మొన్న హరీష్ రావు గారు ఏదో మొన్న చెప్తా ఉన్నాడు, మేము 70,000 కోట్లు ఇచ్చినామని. నువ్వు 10 సంవత్సరాలు 70,000 కోట్లు అంటే సంవత్సరానికి ఒక 7,000 కోట్లు ఇచ్చినావు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు అందరు కలిసి ఎన్ని ఇబ్బందులు పడైనా సరే రైతుల కొరకు 54,000 కోట్లు ఈరోజు రైతుల గురించి వెచ్చించడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ మీరు 7 లక్షలు అప్పు చేస్తే అసలు ఒక్క రూపాయి కూడా ఏం చేయాలని ఆలోచించే పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రభుత్వంలో మరి ఆ 7 లక్షల అప్పు కట్టుకుంటేనే ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నారంటే వాళ్ళు ఎంత కష్టపడి ఎక్కడ మిస్యూజ్ కాకుండా చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీలాగా దోసుక తినటానికి, ఒక్క కుటుంబం దోసుక తినటానికి 7 లక్షల కోట్లు అప్పు చేశారు. అదేవిధంగా 1,000 కోట్లు హైదరాబాద్ చుట్టూన్న భూములు కూడా అమ్ముకొని మరి దోసుక తిన్న మీ కుటుంబాన్ని ఇలా ఎవ్వడు నమ్మే పరిస్థితి లేరు. మీరు ఏడ మీటింగులు పెట్టినా కానీ మరి జనాలు మీకు రిసీవ్ చేసుకుంటలేరు, ఆదరిస్తలేరు, అభిమానిస్తలేరని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అంతేకాకుండా మొన్న బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ వచ్చాడు. నేషనల్ ప్రెసిడెంట్ వచ్చి ఎల్బీ నగర్లో మీటింగ్ పెడితే 1000 మంది లేరు. అంటే మిమ్మల్ని జనాలు ఎంత చీదరించుకుంటున్నారో దీన్ని బట్టే అర్థమవుతున్నది. ఒక నేషనల్ ప్రెసిడెంట్ ఉంటే మా ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెడితే 1,00,000 మందితోటి ఏ మీటింగ్ అయినా ప్రజలు వస్తున్నారు. మరి మీరు మీటింగ్ పెడితే 1000 మందితోటి మీటింగ్ పెడుతున్నారంటేనే మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు రిజెక్ట్ చేస్తున్నట్టు అర్థమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా కవిత గారు నిన్న మొన్న మాట్లాడుతున్నారు, బతుకమ్మను నేనే పెట్టినా లేకపోతే ఈ రాష్ట్రంలో బతుకమ్మ పండుగనే లేదని. కొన్ని 1000 ఏండ్ల నుంచి కూడా బతుకమ్మ అంటే మన గ్రామీణ ప్రాంతాలలో మనం చిన్నప్పటి సంది చూస్తున్నాం. మరి బతుకమ్మ ఆమె పెట్టింది ఏం లేదు, తెలంగాణ రావటానికి కూడా కేసీఆర్ చేసింది ఏమి లేదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ ఉమ్మడిగా ప్రయత్నం చేస్తే ఆయన ముందుండి ఏదో నేను తెలంగాణ తెస్తున్నట్టు క్రియేట్ చేసుకున్నట్టు తప్ప మరి ఆయన ఒక ఎంపీలుండి కొట్లాడింది లేదు. ఆయన ఎంపీ ఉండి ఆ రోజు పార్లమెంటుకు పోయింది లేదు. మరి మా ఎంపీలు 11 మంది ఎంపీలు ఉండి ఆ రోజు కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బతుకమ్మ గురించి రోజు ఒకటి నెత్తలో ఎత్తుకొని ఆమె తిరిగితే కూడా, కవిత గారు తిరిగితే కూడా ఎవ్వరు నమ్మే పరిస్థితుల్లో లేరు. అదేవిధంగా ఇంతమంది ఉద్యమకారులు 1,200 మంది పిల్లలు చనిపోతే మరి ఆ ఉద్యమకారులందరూ కూడా ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చినందుకు మా ముఖ్యమంత్రి గారు పార్టీలకు అతీతంగా ఉద్యమంలో ఎవ్వరుంటే వాళ్ళ పార్టీలో ఎమ్మెల్సీ ఉన్న వ్యక్తులను కూడా ఈరోజు ఉద్యమకారులుగా గుర్తించి 1 కోటి రూపాయలు డబ్బులు ఇచ్చి 300 గజాల భూమి ఇచ్చి మరి గుర్తించారంటేనే మా ప్రభుత్వానికి పార్టీలకు అతీతంగా ఎవరైతే కష్టపడ్డారో తెలంగాణ దేవటానికి
వాళ్ళ గురించే ఆలోచిస్తుండే తప్ప ఏ రోజు కూడా పార్టీలు చూడట్లేదని దానికి నిదర్శనం వాళ్ళ ఎమ్మెల్సీ గారికి మరి ఉద్యమకారునిగా మా ప్రభుత్వం గుర్తించడమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.